ముద్దాయిల అరెస్టు విషయంలో పోలీసులు చట్టవిరుద్ధంగా అమానుషంగా వ్యవహరించారని, వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా పోలీసుల జులుంని ఖండించింది. తెనాలిలో కానిస్టేబుల్పై దాడి ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించడాన్ని ఖండించింది. మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఐతానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాజేష్ నివాసానికి వెళ్లి అతని తండ్రితో బృందం మాట్లాడింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను తెలుసుకుంది. బాధిత కుటుంబానికి సిపిఎం అండగా ఉంటుందని భరోసా కల్పించింది. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. సిపిఎం తరపున పోలీసు వైఖరిని ఖండిస్తున్నామన్నారు. గత నెల 24న రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకుని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుక ఉన్న అంతర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భావనారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె బాబు ప్రసాద్, ములకా శివ సాంబిరెడ్డి పాల్గొన్నారు. అమానుషంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న సాయంత్రం వైరల్ అయినటువంటి వీడియో ప్రకారం నెల రోజుల క్రితం కొంతమంది యువకులు ఓ పోలీసు మీద దాడి చేశారని చెప్పేసి అనేటువంటి అభియోగంతో అరెస్టు చేసి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి దాడికి పాల్పడ్డారు. 24వ తారీఖు ఏప్రిల్లో రాత్రి ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 25 ఉదయాన్నే దాడి గురైనటువంటి కానిస్టేబుల్ అట్లాగే మిగిలినటువంటి కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని ఈ 3 నిందితుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 25, 26, 27 మధ్యాహ్నం వరకు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ 2.5 రోజులు పైగా వాళ్ళని రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అట్లాగే బహిరంగంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా వాళ్ళని అమానుషంగా అరికాళ్ళ మీద కొట్టడం జరిగింది. ఈ కొట్టేటువంటి సందర్భంగా బాధితుడు ఒక అతను కాళ్ళు నొప్పి పెడుతున్నాయని వెనక్కి లాగితే ఇంకొక సిఐ ఆ కాళ్ళ మీద బూట్ కాళ్ళు వేసి తొక్కి మరో సిఐ ఆయన్ని కొట్టడం అనేటువంటి జరిగింది. చట్టాలు వేయి కూడా పోలీసులకి ఈ రకమైనటువంటి హక్కులు ఇవ్వలేదు. ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళని అరెస్టు చేయటం, విచారించటం, కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయటం, కోర్టు వాళ్ళకి శిక్షలు వేయటం అని చెప్పేసి అనేటువంటిది చట్టం చెప్తా ఉంది. అందుకు భిన్నంగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరించడం అని చెప్పేసి అనేటువంటిది ఇది ఎవరు ఆమోదించడానికి అవకాశం లేనటువంటిది. అందుకనే సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జరిగినటువంటి ఘటన అన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దోషులుగా ఉన్నటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కానిస్టేబుల్ని కొట్టాడని చెప్పేసి అనేటువంటిది అభియోగం చెప్తున్నారు ఆ కుర్రాళ్ళు.